నమస్తే అందరికీ. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నేను గూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మీరు వైజాగ్ వ్లాగ్ చూడబోతున్నారనమాట. లాస్ట్ వీక్ ఆఫ్ జూన్‌లో నేను వైజాగ్ వెళ్ళాను ఫర్ 4 డేస్. అక్కడ తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే అక్కడే స్టే చేసి 4 డేస్ సిటీ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశామనమాట. మేము స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు 30 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంది. ఆటో పెట్టుకొని ఫస్ట్ వాళ్ళ ఇంటికి చేరిపోయాము. అండ్ దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు అవన్నీ చేసి కొంచెం తిని వీ హ్యావ్ స్టార్టెడ్ టు గో టు ద టెంపుల్. మేము ఫస్ట్ డిసైడ్ అయిపోయినాం అనమాట. ఫస్ట్ డే మేము ఆల్ టెంపుల్స్ కవర్ చేసేద్దాము అని చెప్పి. సో ఇప్పుడు మేము క్యాబ్ పట్టుకొని సింహాచలం టెంపుల్‌కి వెళ్తున్నాం అనమాట. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ సింహాచలం టెంపుల్. అండ్ దెన్ అక్కడ దిగంగానే ఇట్లా గోవిందనామాలు పెట్టుకుంటున్నారనమాట. చాలా క్యూట్‌గా అనిపించింది. నేను మా ఫ్రెండ్ పెట్టుకుందాము అని చెప్పి పెట్టుకుంటున్నాము. అండ్ నేనెప్పుడూ నాకు గుర్తులేదు అసలు చిన్నప్పుడు ఎప్పుడు పెట్టుకున్నానో ఎప్పుడో నాకు తెలియదు కానీ చాలా డిఫరెంట్‌గా అనిపించిన గోవిందనామాల్లో నేను చాలా క్యూట్‌గా అనిపించిన అండ్ డిఫరెంట్‌గా అండ్ ఐ రియల్లీ లైక్డ్ దట్ బొట్టు. హాయ్ గైస్, చూడండి బొట్టు ఎట్లా పెట్టిండ్రో. చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నా కదా. ఐ రియల్లీ ఫీల్ అండ్ లుక్ డిఫరెంట్. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఐ డోంట్ నో అక్కడ అయితే నాకు తెలిసి ఫోన్ అయితే తీసుకెళ్ళనివ్వరని అనుకుంటున్నాను. సో ఇప్పుడే చెప్తున్నా, దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తా. హాయ్ గాయ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చాము. ముఖం అంతా చెమట అయిపోయింది. చాలా వెళ్ళేటప్పుడు బాగానే ఉండే కానీ వచ్చేటప్పుడు ఫుల్ చెమటలు. దర్శనం అయితే మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం, దర్శనం అయిపోయింది. అండ్ ప్రసాదం కోసం వెయిట్ చేసినాం, అక్కడ టైం పట్టింది. అండ్ మొత్తం చెమటలు అయిపోయినాయి, జుట్టు అంతా చింపిరి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాము. సో దానికి బస్సెస్ అంట, బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ బస్సు తీసుకొని వెళ్తున్నాం అక్కడికి. బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాం, బస్సెస్ వస్తలేవు. ఇప్పుడు మేము కనక మహాలక్ష్మి టెంపుల్ వెళ్ళడానికి ఇక్కడ అడిగితే 6 or 60 నెంబర్ బస్ ఎక్కమని చెప్పారు. మొత్తం చెమటలకి మొత్తం పచ్చిగా అయిపోయింది, ఫేస్ అంతా పిచ్చిగా అయిపోయింది, డల్గా అయిపోయింది. సో ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బస్ స్టాప్లో ఉన్నాను ఫ్రెండ్స్. సో పైనుంచి కిందకు వచ్చినాం బస్లో. అండ్ దెన్ ఇక్కడ కనక మహాలక్ష్మికి 6 నెంబర్ బస్ అని చెప్పిండ్రు కానీ అది రావట్లేదు. సో ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫుల్ అలసిపోయి ఉన్నాం, లేట్ అయిపోతుంది, ఉడకబూస్తుంది, చిరాకు అనిపిస్తుంది. ఇంకా 200 ఎంతో చూపిస్తుంది. సరే అని ఇంకా వెళ్తున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా మేబీ 1/2 hour 40 minutes పడుతుంది. మళ్ళీ ఈవినింగ్ వేరే ప్లాన్ ఉంది మాకు. సో మళ్ళీ ఇంటికి రీచ్ అవ్వాలి అని అంటే టైం పడుతుంది కదా. సో వీఆర్ ప్లానింగ్ టు టేక్ అన్ ఆటో అండ్ గో. హాయ్ గాయస్, కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం. సింధు ఆటో తీసుకున్నామని చెప్పినా కదా. సో ఏందో మధ్యలో ఆడనే ఆపేసిండ్రు, మళ్ళీ అక్కడ వెనక ఆపేసిండ్రు, ఏ వెహికల్ని వెళ్ళనిస్తలే. సో మేము నడుచుకుంటూ వెళ్తున్నామా, ముందుందంట. ఆల్రెడీ 4:30 అయిపోతుంది, ఓపిక అయిపోయింది, మొత్తం నీరసంగా అనిపిస్తుంది. నిన్న నైట్ కూడా ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్లో ఎక్కువ నిద్ర పట్టలే నాకు. డిస్టర్బ్ స్లీప్ ఉండే. ఆ బ్యాగ్స్, పర్సు, ఫోన్ ఇవి చెక్ చేసుకుంటూ ఉండే అనమాట. అస్సలు ఓపిక లేదు. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం సినిమాకి ప్లాన్ ఉంది. బట్ స్టిల్ ఇంకో 1 hour 1.5 hourలో వెళ్ళిపోవాలి మేము మళ్ళీ రిటర్న్. సో హోప్ఫుల్లీ దర్శనం తొందరగా అయిపోయి మేము రిటర్న్ బ్యాక్ అవ్వాలి అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. అక్కడెక్కడో మా ఆటోని ఆపేశారని చెప్పినా కదా. ద రీజన్ ఏంటి అని అంటే ఆ రోజు జగన్నాథ స్వామి రథయాత్ర అవుతూ ఉండేనంట. సో ఏ వెహికల్ని ఒక పాయింట్ నుంచి అలౌ చేయలేదు. ఇంకా అందరు నడుచుకుంటూనే వెళ్తూ ఉండే. మేము 1.5 kilometer నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట టు రీచ్ కనక మహాలక్ష్మి టెంపుల్. అండ్ ఫైనలీ రీచ్ అయిపోయాము. రష్ అనేది ఏమీ లేకుండే. ఫ్రైడే అయినా కూడా మంచిగా మా దర్శనం అనేది అయిపోయింది. ఫైనలీ మా దర్శనం అయిపోయింది. ఇక్కడ బొట్టు పెట్టించుకున్నాను. అసలు 1 kilometer వాక్ చేసుకుంటూ వచ్చినాం. మధ్యలో రథయాత్ర అని చెప్పి మొత్తం బ్లాక్ చేసేసిండ్రు. ఈరోజైతే అమ్మవారు లిటరలీ టెస్టెడ్ అవర్ పేషెన్స్ అనిపించింది. అసలు అలసిపోయి ఉన్నామంటే మొత్తం నడుచుకుంటూ వచ్చినాం 1 kilometer.
మళ్ళీ మధ్యలో రోడ్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ వస్తుంటేనేమో రోడ్ పాడైంది, రెనోవేషన్ చేస్తున్నారు అని చెప్పి మధ్యలో బ్లాక్ చేసేసిండ్రు. మొత్తం నడుచుకుంటూ వచ్చాం. బట్ ఫైనలీ దర్శనం అయింది. ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ తయారయ్యి మళ్ళీ బయటకు పోవాలి. సో లెట్స్ తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నా. నాకు ఎన్ని బొట్లు ఉన్నాయో అసలు. మేము ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము సింధు కూడా. ఇప్పుడు కూర్చుని డే తింటాం ఫ్రెండ్స్. నిజంగా చాలా ఉడకబోస్తుంది. గాలి 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 వస్తుంది కానీ బట్ స్టిల్ హ్యూమిడ్ ఉంది ఫ్రెండ్స్. సో స్కార్ఫ్ ఇట్లా వేసుకుని మొత్తం తూడ్చుకుని తిరుగుతున్నాను. ఐస్ క్రీమ్ తింటా. ఆమె ఆల్రెడీ ఓపెన్ చేసేసింది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. అవుట్ఫిట్ చేంజ్. ఇప్పుడు చెప్పినా కదా సినిమాకి వెళ్తున్నాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది. కింద ఆటో వెయిట్ చేస్తుంది అనమాట. సో లెట్స్ గో. ఊరికే ఇట్లా చైన్ వేసుకున్నా, ఊరికే అట్లా వైబ్స్ కోసం. పదండి. జస్ట్ రీచ్డ్. లిటరలీ ఎన్ని మినిట్స్ ఉంది? ఎంత అయింది టైం? ఇంకా 2 minutes ఉంది. ఫాస్ట్గా వచ్చేసినాం. సింధు మళ్ళీ బట్టలు మార్చుకున్నాము. ఏ సినిమా అనుకుంటున్నారు? గెస్ చేయండి. కన్నప్పనా కుబేరానా? చెప్పండి. గెస్. ఇప్పుడే మూవీ అయింది ఫ్రెండ్స్. సింధు చెప్తుంది ఎలా అనిపించిందో. మూవీ ఎలా అనిపించింది? సారీ ఫ్రెండ్స్, ఆమె తింటుంటే మూతిలో పెట్టేసిన ఫోన్. బట్ స్టిల్ ఆమె నేను అడిగితే ఆమె రిప్లై ఇవ్వాలి. చెప్పు. నాకు ధనుష్ యాక్టింగ్ అయితే చాలా గట్టి చెప్పు. ధనుష్ యాక్టింగ్ అయితే చాలా నచ్చింది. ఇంకా ఆల్ ఓవర్ సినిమా వచ్చి ఓకే. నిజంగా నాకైతే చాలా టైం లాగా అనిపించింది. 3 గంటలు ఎవడ కూర్చుంటారు. నాకైతే అసలు చలేసింది, హెడ్ ఏక్ వేస్తుంది, ఆకలేస్తుండే. సో ఫైనల్లీ అయిపోయింది అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ డిన్నర్. చూడండి, మంచూరియా తింటున్నాను ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ guys. దిస్ ఈజ్ ది సెకండ్ డే. నిన్న సినిమా చూసి వచ్చి తిని ఫుల్ అలసిపోయాము అండ్ పడుకున్నాం అనమాట. దిస్ ఈజ్ డే 2. ఈరోజు ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్ టు మీట్ మై ఫ్రెండ్. మీకు మిక్సీస్ అప్పుడు వినిపిస్తుందా? సో టిఫిన్ చేసుకుంటున్నాం అనమాట. దోశలు వేసుకుని తిందాము అని చెప్పి. దిస్ ఈజ్ మై స్కిన్. ఇప్పటివరకు అయితే ట్యాన్ అవ్వలేదు, ఏమవ్వలేదు. హోప్ఫుల్లీ అవ్వకుండా ఉంటే బాగుండును. అండ్ ఈరోజు నేను మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా వేరే చోటకి. సో అది అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తయారయ్యి సాయంత్రం వేరే ప్లాన్ ఉందన్నమాట. మేము అందరం కలిసి వెళ్తున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఆయిలీ స్కాల్ప్ అయిపోయింది. హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసిన తర్వాత అప్పుడు రెడీ అయిపోవాలి. తొందరగా తయారైపోవాలి. ఆల్రెడీ తొందరగా రమ్మని చెప్పిండ్రు కానీ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. సో మీట్ యూ ఆఫ్టర్ ఐ షవర్. హెడ్ బాత్ చేయాలి ఈరోజు అండ్ గెట్ రెడీ. ఓకే బాయ్. స్నానం చేసి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. తలస్నానం చేశాను అండ్ ఒక క్యూట్ ఫ్రాక్ వేసుకున్నాను. కొంచెం మేకప్ వేసుకున్నా, వెరీ లిటిల్. ఐస్కి నిన్న ఐలైనర్ పెట్టాను అని చెప్పి జస్ట్ బ్రౌన్ లిప్ లైనర్ తోటి ఇట్లా ఒక లైన్ వేసుకున్నాను. కాటిక పెట్టుకున్నాను ఎన్హాన్స్ అవ్వడానికి. అండ్ మస్కారా, కొద్దిగా బ్లష్ అండ్ లిప్స్కి కూడా లిప్ లైనర్ వేసి బ్రౌన్ లిప్ లైనర్ విత్ దాట్ కొంచెం ఇక్కడ వేసుకున్న బ్లష్ని వేసుకున్నాను. అండ్ ఇది పర్ల్ నెక్లెస్ సింధు ఇచ్చింది. చాలా బాగుంది కదా. ఈ డ్రెస్ మీదకి ఇది సెట్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ది జీవా నుంచి తీసుకున్న కమ్మలు అనమాట. దీస్ ఆర్ మై సిస్టర్స్. సో ఇవి రెండు మంచిగా మ్యాచ్ అవుతున్నాయి. ద ఫ్రాక్ ఈజ్ ఆల్సో లైక్ సూపర్ మంచిగా అనిపిస్తుంది. గలీ వైబ్స్ వస్తున్నాయి. నా జుట్టు అయితే చాలా గలీజ్గా అయిపోయింది. ఆయిలీ స్కాల్ప్ అయిపోతుంది. ఐ డోంట్ నో, మంచిగా లేదు. నేను ఇంకొంచెం హెయిర్ మంచిగా ఉంటుంది అనుకున్నా. బట్ దట్ ఈస్ నాట్ giving, but still my necklace, my face and I am giving. సో ఆటో బుక్ చేసుకున్నాను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. లెట్స్ గో. మేము ఫస్ట్ డే ఉన్నప్పుడు మాత్రం అసలు చాలా మంచిగా ఉండే, వెదర్ కూల్గా ఉండే. బట్ నేను ఎప్పుడైతే బయటకు వెళ్దాం అనుకున్నానో ఆటోలో పోతున్నప్పుడు అయితే చాలా ఘోరంగా ఎండగా ఉండే అండ్ బంకగా ఉడకబోస్తూ ఉండే అనమాట. అండ్ దిస్ ఈస్ మై ఫ్రెండ్స్ ప్లేస్. నేను అక్కడ రికార్డ్ చేయలేదు బికాస్ ప్రైవసీ కోసము. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. హాయ్ గైస్.
సాయంత్రం 7 అవుతుంది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను, కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ రెడీ అయినా, డ్రెస్ చేంజ్ చేసుకున్నా. అమ్మ డ్రెస్ నేనైతే ఒక 10 డ్రెస్సులు చేంజ్ చేసుకుని చూస్తుంటా. మా సింధు డ్రెస్సులు కూడా వేసుకుని చూసా, ఒక్కడే సెట్ కాలే. అసలు ఇది బీచ్కి వేసుకుందాం అనుకున్నా కానీ ఇది బీచ్కి వేసుకోవడానికి లేదు. ఒకటి తెచ్చుకున్నా కానీ టైట్ గలీజ్గా కనిపిస్తుంది అని చెప్పి సరే అని ఇది వేసుకుంటున్నాను. సో ఇట్లా నేను మేకప్ వేసుకున్నాను. అసలు నా మేకప్కి డ్రెస్కి ఏది సెట్ అవ్వట్లే. ఐ నో దట్. ఐస్ కొంచెం మంచిగా వేసుకున్నాను అండ్ ఇది చాలా బీచీ వైబ్స్ ఉంది. ఇట్స్ ఓకే, వీఆర్ గోయింగ్ ఫర్ క్లబ్బింగ్. అండ్ చూడండి, రింగ్స్ చూడండి, బ్రేస్లెట్ చూడండి, కమ్మలు చూడండి, ఇవి నావు కాదు సింధువి. సో లెట్స్ గో అండ్ పార్టీ. లెట్ మీ టెల్ యూ దిస్, హైదరాబాద్ పబ్ కల్చర్కి అండ్ వైజాగ్ పబ్ కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. మేము తొందరగా వెళ్ళిపోయాము, బట్ 10:30 అవుతున్నా కూడా జనాలు రాకపోతుండే. వి వెంట్ టు కాస్మిక్ హౌస్ పబ్. ఇట్ వాజ్ డీసెంట్, మరీ అంత వైబ్ అవ్వలేదు. సో వీ క్విక్లీ లెఫ్ట్ ఫ్రమ్ దేర్. హాయ్ గాయ్స్, ఇప్పుడే క్లబ్బింగ్ అయింది. మేము ఎక్కడికి వచ్చామో చూడండి, బీచ్కి వచ్చాము. బాయ్ బాయ్ నా ఫ్రెండ్స్, ఒక బాయ్. మీకు బీచ్ ఎలా అనిపించింది రాత్రిపూట? చాలా పీస్ఫుల్గా ఉంది. ఈమె ఫస్ట్ టైం వెళ్ళిందంట నైట్ బీచ్కి. ఈమె చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో. నేను ఇట్లా చాక్లెట్ ఉన్నా, ఈమె వెనీలా, నేను చాక్లెట్. And then we returned back to our home and called it a night. దిస్ ఈజ్ డే 3. టైం 3:30 అయ్యింది. సో ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా, ఆల్రెడీ ట్యాన్ అయిపోయాను. మనము నిన్న నైట్ బీచ్ తర్వాత ఏమైందో చెప్పలేదు కదా. ఏం లేదు, ఇంటికి వచ్చాము మంచిగా, మళ్ళీ ముచ్చట్లాడడం కాసేపు. 1:30 2:30 అయింది అనుకుంటా పడుకునేసరికి. ఫుల్ అలసిపోయినాము మంచిగా. అంటే నిన్న కూడా నేను తొందరగా లేచి 8:30 9కో లేచి మళ్ళీ తయారై బయటకు వెళ్ళాను. సో ఈరోజు మాత్రం చాలా మంచిగా 10 వరకు బద్ధకంగా పడుకున్నాం. అండ్ దెన్ ఈరోజు యాక్చువల్లీ ప్లాన్ ఏమీ లేదు, పొద్దున ఏం పెట్టుకోలేదు. సింధుకి ఎగ్జామ్ ఉండే, సో నాకు కూడా ఏం లేదు, ఖాళీ. కొంచెం ఆఫీస్ వర్క్ ఉండే, అది చూసుకున్నాను. సింధు తన ఎగ్జామ్ రాసుకుంది, అంతా అయిపోయింది. చిన్న న్యాప్ వేస్తుంది, బయట పోదామంటే పండుకుంటుందామే. సో కొంచెం అట్లీస్ట్ 4:35 కైనా ఇట్లా బయటకు వెళ్ళి, ఇక్కడ టెనటీ పార్క్ ఉందంట దగ్గరలో, సో దానికి వెళ్దాము అని అనుకుంటున్నాము. నేను వచ్చినప్పటి నుంచి అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని చెప్పి ఫుల్ అనుకున్నాను, బట్ అనుకున్నట్టు ఏం అవ్వలేదు. బట్ స్టిల్ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్. నేను వచ్చింది మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి, మంచిగా నాకు నేను టైం స్పెండ్ చేసుకోవడానికి, మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి, అంతే. ఏదో బ్లాగ్ చేసేసేయాలని ఇది చేయాలని అని కాదు. అసలు నేను రీల్స్ అసలు అనుకోలేదు, బట్ స్టిల్ బీచ్ దగ్గర వాటి దగ్గర రీల్స్ చేయొచ్చు అది ఇది అని చెప్పి ఉంటుంది కదా, అది కూడా చేయలేదు. బేసికలీ ఈరోజు ప్లాన్ ఏం లేదు. ఇంకొక ఫ్రెండ్ వస్తున్నాడు, నేను తనతోటే క్లబ్బింగ్కి వెళ్ళాము. అండ్ దెన్ టుడే హీస్ కమింగ్ అగైన్. సో కైలాసగిరికి వెళ్దాము, వ్యూ పాయింట్ అవన్నీ చూద్దామని చెప్పి అంటున్నాడు, అలా తిరుగుదాము అని చెప్పి. సో ఇప్పటికైతే ఇదే ప్లాన్. హాయ్ గాయ్స్, మేము ఋషికొండ బీచ్కి వచ్చాము. మీకేం కనిపిస్తలేదు బికాస్ ఇక్కడ అంతా చీకటిగా ఉంది. సింధు ఇట్లా లైట్ పెడుతుంది, ఇట్లా ముందు పెట్టు, ఫేస్కి పెట్టు, ఇట్లా కనిపిస్తుంది. హాయ్ గాయ్స్. సో అసలు ఏం కనిపించట్లేదు ఇక్కడ, బట్ స్టిల్ వ్లాగ్ చేయాలని చేస్తున్నాను. లెట్స్ మీట్ ఆఫ్టర్వర్స్. ఏమైనా తిందాము, మ్యాగీ అట్లా అంటే తిందాం అనుకుంటున్నాము. అక్కడ ఏముంది, ఏం లేదా. సో మ్యాగీ అది తింటాము, ఏం తింటాము అన్నది చూద్దాము. ఇప్పుడే మురమురాలు తిన్నాము ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మొత్తం చీకటిగా ఉండేసరికి నేనేం చూపించలేకపోతున్నాను. బట్ ద వైబ్ ఇస్ సో 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 గుడ్. అక్కడ మేము బడ్డీ కొట్టు దగ్గర మ్యాగీ తిన్నాం అనమాట, చాలా బాగుండే. అండ్ దెన్ మధ్యలో ఆపుకొని ఇక్కడ ఐస్ పాన్ బాగుంటుందంట, ట్రై చేసాం ఫర్ ద ఫస్ట్ టైం. మొత్తం పెట్టేసుకోవాలి, దూరుతుందా ఇది? ట్రై అంతే. ఐస్ పాన్ అని చెప్పి నార్మల్ పాన్ లో ఐస్ ముక్కలేసి ఇచ్చిండు అనమాట. నోట్లో పెట్టుకోగానే జుమ్ అనే నా పళ్ళు, అండ్ నేను మొత్తం నోట్లో పెట్టేసుకునేసరికి నా మౌత్ అంతా ఫుల్ అయిపోయింది, నమ్మడానికి రాలేదు అసలు. ఇట్ ఈస్ డే 4 ఇన్ వైజాగ్. ఈరోజు చాలా ఎర్లీ మార్నింగ్ లేచాం, సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సింధుకి స్టమక్ అప్సెట్ ఉండే అనమాట, సో ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ నేను ఇంకొక ఫ్రెండ్ వచ్చాము. మేమిద్దరము ఇక్కడ పక్కనే సాగర్ నగర్ బీచ్ ఉంది అని అంటే చూడటానికి వచ్చినాం అనమాట. అసలు ఎంత బాగుంది తెలుసా, మార్నింగ్ 5:45 అవుతుంది. అసలు ఎంత మంచిగా ఉంది అని అంటే ఈరోజే 3 డేస్లో మేము నైటే బీచ్ చూసినాం కానీ మార్నింగ్ బీచే చూడలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట చూడడం మేము మార్నింగ్ పూట బీచ్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ.
ఎంత బాగుంది తెలుసా, ఇక్కడ ఎక్కువ మంది లేరు, ఎవ్వరు లేరు. జస్ట్ లుక్ అట్ దట్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నిన్న కూడా ఋషికొండ బీచ్కి వెళ్ళాం కదా, చాలా బాగుండే. ఈరోజు ఇంకా మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉంది. ముఖం కూడా నేను అట్లా అసలు మస్తు ఇదే కనిపిస్తున్నాను. జుట్టు పిచ్చిగా అయిపోయింది, అట్లనే రెడీ అయ్యి వచ్చాను. సో ఇప్పుడు నేను వాటర్ అంటే కాళ్ళు పెడతాను అనమాట వాటర్లోకి. ఈరోజు లాస్ట్ డే, ఈరోజు నైటే ట్రైన్ ఉంది. సో ఇంకా ఈరోజు మోస్ట్లీ బీచ్నే కవర్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. హాయ్ గాయ్స్, నేను మళ్ళీ మొన్న వేసుకున్న డ్రెస్సే వేసుకున్నాను. బికాజ్ నేను ఈ డ్రెస్ మీద ఫొటోస్ దిగలేదు. అండ్ ఇక్కడ నియర్ బై బీచ్ చాలా బాగుంది. మేము పొద్దున్న వెళ్ళాము, అక్కడ చాలా మంచిగా ఫొటోస్ అవన్నీ వస్తున్నాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ సనీ ఈవెన్. చాలా మంచిగా ఉంది ఈరోజు వెదర్. మబ్బుగా కొంచెం డ్రాప్లెట్స్ ఇట్లా పడుతున్నాయి అనమాట. సో ఐ హ్యావ్ డ్రెస్డ్ అప్. ఆ రోజు కొంచెం డిఫరెంట్గా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా. నెక్లెస్ కూడా డిఫరెంట్ది పెట్టుకున్నాను అనమాట. అండ్ ఐ మేకప్ గ్లిటరీగా చేశాను. సో అక్కడికి వెళ్ళి మంచి ఫొటోస్ రావాలి అనుకుంటున్నా. అండ్ వెనక బో కూడా పెట్టాను. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా నేను చూపిస్తా. నేను ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ఫుల్లీ అది మంచిగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గో. బీచ్కి వచ్చాము. ఎంత బాగుంది తెలుసా, పొద్దున్న వచ్చిన దానికంటే చాలా చాలా బాగుంది. ఐ డోంట్ నో ఎందుకు నేను ఇంత డార్క్గా ఎందుకు కనిపిస్తున్నాను నాకు తెలియదు. బట్ సీ దాట్. ఇప్పుడు మంచి మంచి ఫొటోస్ రావాలి, మంచిగా దిగాలి. చెప్పినా కదా ఒక రీల్ అనుకున్నాను, అది రావాలి. సో లెట్స్ టేక్ సమ్ ఫొటోస్. ఫోటోషూట్ మొత్తం అయ్యింది. అండ్ నేను సింధు ఇలా కూర్చున్నాము, ఇలా మొత్తం కూర్చున్నాం అన్నమాట. నేను అసలు డ్రెస్ని తడపద్దు అనుకున్నా, కానీ సర్లే ఇంకా లాస్ట్ డే కదా, మళ్ళీ వెళ్ళిపోతాం కదా, మళ్ళీ ఎప్పుడు కూర్చుంటాం తడుస్తామని ఈ డ్రెస్ మళ్ళీ ఒక సపరేట్ కవర్లో పెట్టుకుని తీసుకోవాలి. బట్ ఇట్స్ వర్త్. ఇప్పుడు నా ముడి కిందకి కాళ్ళ లైఫ్ నీళ్ళ లైఫ్. వైజాగ్కి వీడుకోలు చెప్పే టైం వచ్చేసింది. లగేజెస్ అన్నీ ప్యాక్ చేసేసుకుని స్టేషన్కి వచ్చేసాము. అండ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు 8:30 అవ్వస్తుంది. అండ్ ఇట్స్ డన్. అమ్మ వైజాగ్ ట్రిప్ అయిపోయింది. 4 days అని వచ్చినాం మేము. మరీ ఎంజాయ్ ఏం చేయలేదు కానీ, బట్ ఎస్ వీ హ్యావ్ ఎంజాయ్డ్. చాలా మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్ మంచిగా స్టే అండ్ రూమ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసింది. చాలా మంచిగా అనిపించింది. నేను, సింధు అండ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సాహెల్, మేమందరం కలిసి మంచిగా తిరిగినప్పుడు మంచిగా అనిపించింది. నిన్న నైట్ అంతా అట్లా తిరుగుకుంటూ వెళ్ళినాం. నైట్ రైడ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ బీచ్ చేశాను. మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా తయారై బీచ్ చూసినాం. చాలా మంచిగా అనిపించింది. అండ్ మంచి మంచి ఫొటోస్ కూడా దిగిన. తప్పకుండా నా పోస్ట్ని చూడండి ఇన్స్టాగ్రామ్లో. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. సో ఇంకొచ్చేసింది. ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కాము. రేపు మళ్ళీ మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ రొటీన్. మళ్ళీ అదే రొటీన్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా అనిపిస్తుంది. బట్ ఎస్, ఇట్ వాజ్ సో నైస్. అండ్ నేను మళ్ళీ ఇంకొక ట్రిప్ అనుకుంటున్నాం. మేము నా బర్త్డే వస్తుంది కదా, సో ఇంకో ట్రిప్ అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళాలో మీరు సజెస్ట్ చేయండి. ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ ప్లేస్ బాగుంటుంది, అంటే నాకు బీచ్ సైడ్సే ఇష్టం. నాకు బీచ్ సైడ్లోనే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది కాబట్టి. సో టెల్ మీ ఏ ప్లేస్కి వెళ్ళాలని. నేను ఒక ప్లేస్ అనుకుంటున్నాము. మేము ఆల్రెడీ ప్లాన్ కూడా వేసేసుకున్నాము, బట్ అది సెట్ అవ్వాలని అనుకుంటున్నాము. బట్ మీరు కూడా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మంచిగా ఉంటుంది అని చెప్పి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Back to Hyderabad and back to the normal guy is that's it for this video. Manam malli mana next video lo kalusukundamu. Until then, be happy, be positive, be kind. Untamalla bye. Mwah. Love you all.